శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 142వ శ్లోకాన్ని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకుందాం. రూపాతీతం హి పురుషం ధ్యాయేచ్చ చిన్మయం హృది తత్ర స్ఫురతి యో భావః శృణు తత్కథయామి తే. ఓ పార్వతీ, హృదయమునందు ఆకారము లేని పరబ్రహ్మ స్వరూపుండగు పురుషుని ధ్యానించవలయును. ఆ హృదయమునందలి ప్రకాశించడి పరమాత్మ వస్తువెద్దియో దానిని నీకు చెప్పుచున్నాను వినుము అంటూ ఉన్నాడు. పరమేశ్వరుడు పార్వతీమాత అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ యొక్క సుజ్ఞాన దీపమను గురు గీతల ద్వారా మనము అందరము కూడా సునాయాసంగా తెలుసుకోవచ్చు. పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, నేను ఎవరిని ధ్యానిస్తున్నాను అని అడుగుతున్నావు కదా పార్వతి. ఎవరిని ధ్యానిస్తున్నాను అంటే హృదయమునందు ఆకారము లేక నిరాకారుడై, గుణము లేక నిర్గుణుడై, సర్వము తానై దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గురు శక్తిని నేను ధ్యానిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఆ రహస్యాన్ని నీకు నేను తెలియచేస్తాను పార్వతి అంటున్నాడు పరమేశ్వరుడు. గురు ముఖత తెలుసుకోవలసినటువంటి విషయమే కాని ఇది ఇక ఏ మార్గమును కూడా తెలుసుకునేందుకు వీలు లేదు. ఎందుచేత అంటే రూపం ఉన్నటువంటి వస్తువును, రూపం ఉన్నటువంటి ఒక విగ్రహమూర్తిను, రూపం ఉన్నటువంటి ఏదైనా చూపిస్తే చూడవచ్చు. గుణములతో ఉన్నటువంటి దాన్ని చూపిస్తే ఆ గుణములతో మనము కూడా గుర్తించవచ్చు. గుణము లేదు, రూపము లేదు, శబ్ద స్పర్శ రూప రసగంధములకు అతీతమైనటువంటి ఆ గురు శక్తిని ఎవరి వల్ల అవుతుంది తెలుసుకోవడానికి? అది కేవలము గురుమూర్తి స్వ అనుభవం, వారి వారి గురువుల చేత పొందినటువంటి అనుభవాన్ని, వాళ్ళు దేదీప్యమానంగా చూసినటువంటి నిజాన్ని శిష్యులకు తెలియచేస్తారు. పార్వతి, నీవు శిష్యురాలుగా అడిగావు కనుక, లోక కళ్యాణము కోసం అడిగావు కనుక ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను పార్వతి అంటాడు పరమేశ్వరుడు. లోకానురీతి ఈ రోజుకు కూడా గురువులు అదే చేస్తారు. వారి గురువు ద్వారా వారిలో ఉన్నటువంటి ఆ గురు శక్తిని స్వ అనుభవంతో దర్శించి, ఏమీ లేని వారై ఉండి ఎవరైతే ఆ నిజాన్ని తెలుసుకోవాలి అనే ఒక తాపత్రయము కలిగి ఈ యొక్క తాపత్రయములను రహితపరుచుకోవాలి అనే భావన ఎవరికి కలుగుతుందో వారికి గురు సంజ్ఞ ద్వారా తెలియచేస్తే తనలో ఉన్నటువంటి ఆ యొక్క గురు శక్తి వారికి తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.